క్రైస్తవుడికి తిక్కరేగిందంటే, అందులో వరంగల్ క్రైస్తవుడికి తిక్కరేగిందంటే తోలు ఊడిపోద్ది ఒకడొక్కడికి, మామూలుగా ఉండదు. నవరంధ్రాలు మూసుకొని సత్యం ఏదో తెలుసుకొని చావండి అంతే. ఇదంటే భూత్ పుస్తకం అంట. ఎట్లాంటి పుస్తకం ఇది? క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల నాడు. అప్పుడు నీకు ఒక్క పురాణము లేదు, వేదము లేదు, ఉపనిషత్తు లేదు. ఎందుకంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ కూడా సంస్కృత భాషలోనే రాయబడి ఉన్నాయి. బీసీ 1500 ఏళ్ల నాడు సంస్కృతానికి లిపి లేదు. ఈ రోజుకి కూడా సంస్కృతానికి లిపి లేదు. ఒక్క బ్రాహ్మణ పండితుడు, ఒక ప్రవచనకర్త ఎవరు నోరెత్తడం లేదు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు. కోట్ల సంవత్సరాల క్రితం వేదాలు ఉన్నాయని చెబుతున్నారు. లిపి లేని సంస్కృత భాషలో కోట్ల ఏళ్ల కిందట మీరు వేదాలు ఎలా రాసుకున్నారండి? లిపి లేదు, అనేది లేనే లేదు సంస్కృతానికి. పాణిని మహర్షి కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవనాగరి లిపిని సంస్కృత భాష లిపిగా అడాప్ట్ చేసుకొని, అప్పుడు బ్రాహ్మణ పండితోత్తములందరూ కూర్చొని ఆ సంస్కృత భాష దేవనాగరి లిపిలో పురాణాలన్నీ రాసుకున్నారు. కానీ పురాణాల కంటే కూడా కనీసం 1000 సంవత్సరాలకు పూర్వము దేవుడే దిగి వచ్చి తన చూపుడు వేలే కలముగా చేసి, సిరా అక్కరలేదు, రాయి మీద రాస్తున్నాడు. ఉలి అక్కరలేదు, సుత్త అక్కరలేదు. దేవుడు తన చూపుడు వేలితో రాతి బండల మీద రాస్తూ ఉంటే చెక్కినట్లు అక్షరాలు అక్కడ ముద్రించబడ్డాయి. 2 పలకలు చేశాడు ఆయన. ఒక పలక మీద 4 ఆజ్ఞలు, ఒక పలక మీద 6 ఆజ్ఞలు. సండే స్కూల్ పిల్లలు అక్కడ రాసి పెట్టారు చూడండి. 10 ఆజ్ఞలు దేవుడు రాశాడు అంటే హెబ్రీ భాషలో రాశాడు. నీకు సంస్కృతానికి లిపి లేకముందు 1000 ఏళ్లకు ముందు హెబ్రీ భాషకు లిపి ఉన్నది. లిపి కలిగిన అత్యంత ప్రాచీనమైన భాష హెబ్రీ భాష. ఆ హెబ్రీ భాషలో మనకు పాత నిబంధన రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.